ఆనందంగా వచ్చారు. వారి పేర్లు ఏమనగా వందన, కీర్తన, దేవప్రియ, కరుణ, ప్రార్థిత, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క, లోకప్రియ. ఇమానిల్ అన్న వీడియో దివా. హలో అరే చేతులు నొప్పులు లేకుండా తెలుసా వీడియో ఎదుగో. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ దివిటితో పాటు నూనె బుడ్డ లేదేమిటి? అయినా మీలాంటి వాళ్ళంతా ఇంత ఆకర్షణీయంగా తయారైన నన్ను నా దివిటిని పొగడడం మానేసి నూనె బిడ్డ విషయం అడగడానికి ఇదేనా సమయం? అయినా నూనె బుడ్డ ఎందుకు? ఇంత చక్కగా ఆకర్షణీయంగా ఉన్న దివిటి ఆరిపోతుందని అనుకుంటున్నావా? దయచేసి నీ వ్యర్థమైన మాటలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యకవు కాబట్టే నూనె బుడ్డి విషయమై అడిగాను. నా మాటలతో నిన్ను నొప్పించి ఉంటే నన్ను క్షమించు. ఇదిగో సప్తవర్ణ, ఇలారా. ఈ వందన ఏదో సవాలిస్తుంది. కాస్త విను. నాకైతే ఈ మాటలు విని ఓపిక అస్సలు లేదు. ఆకర్షణ, దొరకే వందన చేతికే దొరికిపోయావా? అయినా ఈయన చెప్పే మాటలు చెవితో విని మరో చెవితో వదిలేయాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నువ్వు నీ దివిటి 7 రంగులతో అందంగా ఉన్నాయి. కానీ వందన చెప్పిన మంచి సలహాను అంత తేలిగ్గా తీసిపారేయొద్దు. వందనాన్ని బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావమ్మా. అయినా మా అభిప్రాయాలు మార్చలేరు, మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీవి చాలా గట్టి గుండెలని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీవి కఠినమైన గుండె. మీ ఆలోచన లోపం ఉందని తెలుసుకొని కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీతి పరులు మీరు. అవును, నీవన్నట్లే మేము మీ మనసులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేము. మా మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినకూడదని ముందుగా తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటిది? మనం పెళ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళడానికి వాదోపవాదం ఏమిటి? ఎన్నాళ్ళకో మనం ఇలా కలుసుకున్నాం. అందరం కలిసి సంతోషంగా పెళ్లి కుమారుని విందు గృహంలోకి ఆనందంగా ప్రవేశిద్దాము. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా సర్దుకుపోదాం. నేను ఇలా మాట్లాడి ఎవరి మనసు నొప్పించలేదు కదా. లేండి మనమంతా కలిసి సంతోషంగా పాటలు పాడుతూ నాట్యం చేద్దాం.
అలసిపోయారా? ఇప్పుడే ఈ రకంగా అలసిపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం ఏం సంతోషిస్తాం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎక్కువగా సిద్ధపడటానికి, తక్కువగా సిద్ధపడటానికి చాలా తేడా ఉంది చూడండి. అందువల్లనే మేము అదనంగా నూనెను బుడ్డిలో తీసుకొని వచ్చాము. మీరేమో అదనంగా నూనెను తీసుకొని రాలేదు. అందుకే ముందే జాగ్రత్త పడితే తర్వాత ఎలాంటి సమస్య ఉండదు కదా. అయ్యో వందన దేవప్రియ, కరుణ మాటలు వింటుంటే నాకేం అర్థం కావట్లేదు. మనం కూడా వాళ్ళలాగానే అదనపు నూనె తీసుకెళ్ళడం మంచిదనిపిస్తుంది. అయితే ఆకర్షణ, సప్తవర్ణ, మధుమాషిని మాటలు వింటుంటే అదనపు నూనె తీసుకువెళ్ళడం వ్యర్థం అనిపిస్తుంది. అయ్యయ్యో నాకేం అర్థం కావట్లేదు. కొంతసేపు ఏమో అదనపు నూనె తీసుకువెళ్ళడం మంచిదనిపిస్తుంది. అంతలోనే అదనపు భారం తప్ప ఇంకేమి కాదు. అబ్బబ్బా, 2 ఆలోచనలతో నేను సతమతమైపోతున్నానే. అయ్యో విమనస్క, నువ్వు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టున్నావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నువ్వు ఏదో ఒక మంచి నిర్ణయం త్వరగా తీసుకో. ప్రార్థిత, ఈ ప్రసంగానికి కొంచెం ఆపుతావా? కనబడిన దేవుడికి ప్రార్థన చేస్తే ఏమి లాభము? మన కళ్ళ ముందు కనిపించే మనుషులు ఒకరు కాకపోతే ఒకరైనా సహాయం చేస్తారని నమ్మకం ఉంది. ఉదాహరణకు మీరేమో డ్యూటీలతో పాటు నూనె బుడ్డి కూడా తీసుకొని వెళ్ళాలని అంటున్నారు. మేము మాత్రం డ్యూటీలు ఉంటే చాలు, అదనపు నూనె అవసరం లేదని అంటున్నాము. పెద్ద తేడా ఏమిటి? అంటే ఎవరైనా సహాయం చేస్తారన్న నమ్మకం మీకు లేకపోవటం వలన కనబడని మనుషులను విడిచిపెట్టి కనబడిన దేవుడిని మీరు ప్రార్థిస్తున్నారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఎవరైనా సహాయం చేస్తారన్న నమ్మకం మాకుంది. మీరు మీలాంటి వారితో తప్ప ఎవరితో కలవరు. కష్టాలు పాలైతే మీకెవరు, మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మధ్యలో స్టాప్ చేస్తున్నాం. స్టోరేజ్ ఎక్కువైతే ఆగిపోయింది. చూడు లోకప్రియ, నువ్వు లోకాన్ని అమితంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టే అదనముగా నూనెకి తీసుకురావాలన్న మా ఆలోచన మీకు నచ్చలేదు. సరే, మీకు నచ్చినట్లు మీరు నిర్ణయాలు తీసుకోండి. చాలా వెళ్ళండి, ఎవరి గొప్ప తెలుసుకుందాం.
రండి, ఆయనని ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోనికి రండి. అయ్యో, నా దివిటిని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసినా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్న ఏం లాభం? నూనె పుట్టి లేకపోతే దివిటి వెలగదు కదా. పెళ్లి కుమారునితో పాటు విందు గృహంలోనికి వెళ్ళడానికి దివిటి వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? సరేలే, నా దివిటిని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన నా దివిటి వెలుగుతుందా ఏంటి? వందనా దేవప్రియ ఎంత మంచి సలహా ఇచ్చినా నేను వెళ్ళలేదు చూడు. నేనంత బుద్ధిహీనురాల్ని. అయినా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోవద్దని మధురమైన మాటలు పలికాను. ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం పెళ్లి కుమారుని విందులో ప్రవేశించలేమా? అయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి తలబడే దిమనస్కురాలిని. అయ్యా, ఈ మానసిక రోగాన్ని విడుదల పొంది సరైన నిర్ణయాలను తీసుకోవాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థిత ముందే చెప్పింది. ప్రార్థిత చెప్పినట్టే జరిగింది. అప్పుడే ఆ మాట విని గ్రహించి ఉంటే ఇన్ని తిప్పలు పడేవాళ్ళం కదా. ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, దిమనస్క, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఈ లోకం అంతా మన ముందు ఉంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా మన స్నేహితులే. మీరేం కంగారు పడమాకండి. డ్యూటీని వెలిగించుకోవడానికి కొంచెం నూనె సరిపోతుంది. కంగారు పడకండి. ఈ లోకంతో నేను బాగా స్నేహం చేసిన దాన్ని. ఎవరినైనా అడిగి నూనె కొంచెం తీసుకొని వస్తాను. లోకప్రియ, ఆగు. రాత్రి వేళ ఏమైనా ప్రమాదం జరగవచ్చును. నాకు మరొక ఆలోచన వస్తుంది. ఈ నిరాశలో కృంగిపోయిన మమ్మల్ని చూసి నువ్వు ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే చాలా ఏదో ఆశ కలుగుతుంది. ఈ సమయంలో నువ్వు తప్ప మరెవరు నూనె సంపాదించుకొని రాలేదు. కాబట్టి నువ్వే వెళ్ళి నూనె సంపాదించుకొని రా. అయ్యో దిమనస్క, నీ వల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఇప్పుడే వెళ్ళమన్నావు, అంతలోనే వెళ్ళొద్దన్నావు. స్నేహితులారా, మీరు చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకొని రావాలా వద్దా? దిమనస్కలా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. లోకప్రియ, నువ్వు కొంచెం సంభాలించుకో. నేను మధురమైన మాటలు పలకడంలో చాతుర్యం కలదాను. నేను వెళ్ళి పని జరిగిస్తాను. మీరు అదనంగా తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె అడిగి తీసుకొని వస్తాను. పెళ్లి కుమారుని విందులో మనందరం కలిసి సంతోషంగా పాల్గొందాం. మధుభాషిని చెప్పిన ఆలోచన బాగుంది. మధుభాషిని, నీ మాటలు వింటుంటే నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని వస్తావని మేము నమ్ముతున్నాము. నీకు శుభం కలుగును గాక. మీరు నా మాటల మీద నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె అడిగి తీసుకొని వస్తాను. ఒకవేళ అవసరమైతే కనుసైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి. ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. లోనికి రా మధుభాషిని. అందరూ సిద్ధంగా ఉన్నారా? డ్యూటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడడం? మా దివిటీలు ఆరిపోయినాయి. మా నూనె అయిపోయింది. మీరు చెప్పిన మాట మేము వినలేదు కదా. మేము సిగ్గుపడుతున్నాము. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. ఈ సమయం మించిపోయింది. ఈ నూనె మీకు మాకు సరిపోదు. మీరు త్వరగా ఊర్లోనికి వెళ్ళి నూనె తీసుకొని రండి. దయచేసి మీరు మాకు కొంచెం నూనె ఇస్తారా? ఈ నూనె మీకు మాకు సరిపోదు. స్నేహితులారా, ఇలా రండి. మనం వాళ్ళతో ఎంతసేపు బతిమలాడుకున్నాం. మనము అందరం కలిసి దైవజ్ఞాన కళాశాల దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని వద్దాం. పదండి.
5 కన్యకలు నూనె కొనుక్కొని రావడానికి ఊరిలోకి వెళ్ళను. ఆ 5 కన్యకలు నూనె కొనుక్కొని వచ్చేలోపు పెళ్లి కుమారుడు మేళతాళ వాయిద్యములతో మహా ఆర్భాటముతో తరలి వచ్చాడు. ఆయనను ఎదుర్కొని 5 కన్యకలు 5 బుద్ధిగల కన్యకలు సంతోషముగా విందు గృహంలోనికి వెళ్ళను. యేసు ప్రభుతో 5 కన్యకలు సంతోషముగా విందు గృహంలోనికి వెళ్ళారు. అయ్యా అయ్యా పెళ్లి కుమారుడా, నేను చాలా ఆకర్షణీయమైన దానిని, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. ఈ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అయ్యా పెండ్లి కుమారుడా, నేను సప్తవర్ణ హారం నుండి వచ్చాను. నా కోసమైన కొంచెం తలుపు తీయండి అయ్యా. అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. ఓ అతిలోక సుందరుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యత కలిగిన వాడా, ఒక్కసారి నా కోసమైనా తలుపు తీయవా? అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరో నాకు తెలియదు. విందు గృహంలోనికి నీకు చోటు లేదు. అయ్యో పెళ్లి కుమారుడు,
అయ్యో పెళ్లి కుమారుడా, ఈ క్షణం నాకు లోపలికి రావాలని ఉంది. నా మనసు మారకముందే దయచేసి తలుపు తీయవా? అమ్మా, నీవు ద్విమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోవాలని ఉందంటావు. నీలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అస్సలు స్థానం లేదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోకప్రేమి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకన్నా నీవే గొప్ప దేవుడు అని నేను ఎరిగిన్నాను. ఇక నుంచి నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళు. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించిపో. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ చక్కటి ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనము కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఆత్మీయ అంధకారంలో నివసిస్తూ ఉంటే, ఇప్పుడే పెండ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోకి ఆహ్వానించి దర్శన భాగ్యాన్ని, పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకొని ఈ చీకటి లోకంలో మనము దివిటీలుగా ఉండి వెలుగొందుదాం. పెండ్లి కుమారుని విందులో పాలు పొందుదాం. ఇదే దేవుడిచ్చిన అద్భుతమైన గొప్ప సమయం. పెద్దగా చప్పట్లు కట్టి ఈ